వెల్కమ్ టు తెలుగు కరెంట్ అఫైర్స్. ఈరోజు మనం 6 జూలై 2020కి సంబంధించిన ఈనాడు ఎడిటోరియల్ అనాలిసిస్ చూస్తున్నాము. ఈ గవర్నెన్స్ విస్తరణతోనే క్షేత్రస్థాయిలో అందరికీ సాంకేతిక ఫలాలు సేవలు అనే టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో ఈ టాపిక్ని మన సిలబస్లో ఎక్కడ లింక్ చేసుకోవాలి అని అంటే ఏపీ పేపర్లో మరియు తెలంగాణ పేపర్లో గ్రూప్ 1కి సంబంధించి చూస్తే గవర్నెన్స్ అని ఒక సపరేట్ సెక్షన్ ఉంటుంది 5 యూనిట్లతో. సో దాంట్లో సిలబస్లో మనం చూస్తే గవర్నెన్స్, ఈ గవర్నెన్స్, స్మార్ట్ గవర్నెన్స్ అనే వర్డ్స్ కనపడతాయి. సో ఈ గవర్నెన్స్ మరియు ఈ గవర్నెన్స్ అనే రెండింటికి సంబంధించి ఈ రోజు వచ్చిన ఎడిటోరియల్ని మనం లింక్ చేసుకోవచ్చు. అదేవిధంగా గ్రూప్ 2 సిలబస్ ఏపీ పేపర్లో అయితే డైరెక్ట్గా గవర్నెన్స్ అనే వర్డ్ కనపడుతుంది. తెలంగాణ పేపర్లో డైరెక్ట్గా కనపడకపోయినా ఇండైరెక్ట్గా ఇది అంతర్భాగమే. సో ఈ క్రమంలో సిలబస్కి చాలా దగ్గరగా ఉన్న ఈ ఎడిటోరియల్లో ఉన్న ముఖ్యమైన అంశాలు ఏంటి అనేసి చూద్దాం. సో టాపిక్లోకి వస్తే ప్రస్తుతం భారతదేశంలో కరోనా వైరస్ యొక్క ప్రభావం వల్ల ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. సో ఈ లాక్డౌన్ విధించిన సమయంలో దాదాపుగా అన్ని రంగాలు కూడా నిలిచిపోయిన పరిస్థితి. కానీ ప్రభుత్వ పరిపాలన అనేది నిలవకూడదు, ఎందుకంటే ప్రభుత్వ పాలన కొనసాగుతూనే ఉండాలి. మరి కొనసాగాలంటే ప్రభుత్వాలు ఏం చేశాయంటే కొన్ని చర్యలు తీసుకున్నాయంటే కేంద్ర ప్రభుత్వం అయితే 50% మందితోనే ఈ యొక్క ప్రభుత్వ గవర్నెన్స్ పాలన నిర్వహించాలి అని చెప్పేసి నిర్ణయం చేసింది. సో దానికి అనుగుణంగా ప్రభుత్వం చేసిన పని ఏంటంటే పెద్ద మొత్తంలో ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ని పెద్ద మొత్తంలో ఉపయోగించింది. సో ప్రధానంగా చూస్తే భారతదేశంలో ఈ ఆఫీస్ అనే ఒక వేదికని పెద్ద మొత్తంలో ఉపయోగించారు. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ వారి యొక్క ఈ ఆఫీస్ అనే వేదికని ఉపయోగించారు మరియు వీడియో కాన్ఫరెన్సింగ్ పద్ధతిని ఉపయోగించారు. సో దీని ద్వారా 50% మంది ఎంప్లాయీస్తోనే ఈ యొక్క పరిపాలన నిర్వహించడానికి ప్రభుత్వం ప్రయత్నించింది. సో ప్రధానంగా చూస్తే 75 డిఫరెంట్ మంత్రిత్వ శాఖలకి సంబంధించిన పరిపాలన అనేది ఈ యొక్క ఈ ఆఫీస్ వేదిక ద్వారా జరుగుతోంది అంటున్నారు. సో ఈ 75 మంత్రిత్వ శాఖల్లో ఎస్పెషల్లీ ఒక 57 మంత్రిత్వ శాఖల్లో అయితే 80% పరిపాలన ఈ ఆఫీస్ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జరుగుతుంది అని చెప్తున్నారు. సో దీన్ని బట్టి చూస్తే మన భారతదేశంలో కూడా ఈరోజు పెద్ద మొత్తంలో ఈ యొక్క ప్రభుత్వ పరిపాలన అనేది డిజిటల్ విధానంలో జరగబోతోంది అనే దానికి ఇవి ఎగ్జాంపుల్స్ అనేసి చెప్పొచ్చు. అదేవిధంగా ఈ యొక్క మన ప్రస్తుతం ఉన్న ఈ 50% మంది ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ఎంప్లాయీస్ని వినియోగించుకోవడం ఏదైతే ఉందో ఇది ఇక ముందు కూడా ఇదే విధంగా కొనసాగొచ్చు అని కూడా అంటున్నారు నిపుణులు. ఎందుకంటే కరోనా వైరస్ యొక్క ప్రభావాలు ఇప్పట్లో తొలగిపోని పరిస్థితుల్లో ఈ యొక్క విధానం అనేది మిగతా ఇంకొన్ని ప్రభుత్వ శాఖలకు కూడా విస్తరించే అవకాశం ఉంది అని కూడా చెప్తున్నారు. అయితే మరి భారతదేశంలో యొక్క గవర్నెన్స్ ప్రభుత్వ పరిపాలనని డిజిటల్ విధానంలోకి ఎప్పటి నుంచి తీసుకొచ్చారు అని అంటే ప్రధానంగా 1990 దశకం నుంచి. సో 1990 దశకంలోనే భారతదేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగము అనేది పెద్ద మొత్తంలో విస్తరించడం ప్రారంభమైంది. సో ఎప్పుడైతే మన భారతదేశంలో ఈ యొక్క రిఫార్మ్స్ అనేవి వచ్చాయో దాంట్లో భాగంగానే ఐటీ రంగ విస్తరణ అనేది పెద్దగా జరిగింది. సో ఈ యొక్క ఐటీ రంగ విస్తరణ జరగడంతోనే ప్రజలకి పెద్ద మొత్తంలో వివిధ రకాల సేవలు అందుబాటులోకి వచ్చాయి. అంతర్జాల సేవలు, ఇంటర్నెట్ సేవలు కూడా ఈ యొక్క ప్రజలకి అందుబాటులోకి వచ్చాయి. సో దీనివల్ల ప్రజలకి కూడా అవగాహన పెరిగింది. ఈ యొక్క ఇంటర్నెట్ సేవల్ని వినియోగించడానికి, సాంకేతిక సేవల్ని వినియోగించడానికి కావాల్సిన అవగాహన పెరగడంతో ప్రభుత్వాలు కూడా తమ పరిపాలనని మెల్లిగా డిజిటల్ విధానం వైపు మళ్లిస్తున్నాయి అని చెప్తున్నారు. సో చూస్తే 2006 మే 18న ప్రభుత్వము నేషనల్ ఈ గవర్నెన్స్ ప్లాన్ తీసుకొచ్చింది. సో ఈ నేషనల్ ఈ గవర్నెన్స్ ప్లాన్ని ఎవరు తీసుకొచ్చారంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, పరిపాలనా సంస్కరణలు, ప్రజా సమస్యల విభాగాలు. సో వీళ్ళందరూ కలిసి ఈ యొక్క నేషనల్ ఈ గవర్నెన్స్ ప్లాన్ అని తీసుకొచ్చారు. సో దీంట్లో భాగంగా వివిధ ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఈరోజు మనం చూస్తే భారతదేశంలో డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్. సో ఈ డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే ప్రభుత్వ సేవలని డిజిటల్ విధానంలో ప్రజలందరికీ చేరువ చేయాలి అనేసి. సో ఐటీ విప్లవాన్ని అన్ని రంగాలకు వ్యాపింపజేసి ప్రపంచంతో సంబంధాలు పెంచాలి అనేది ప్రధానంగా ఉద్దేశం ఈ డిజిటల్ ఇండియా ఉద్దేశం. సో ఈ డిజిటల్ ఇండియాలో భాగంగా మనం ఇంప్లిమెంట్ చేస్తున్నది కొన్ని విషయాన్ని మనం చూస్తే mygov.in, డిజిలాకర్, భారత్ నెట్, బ్రాడ్బ్యాండ్ హైవేస్, ఇవన్నీ కూడా మనం డిజిటల్ ఇండియాలో భాగంగా అమలు చేస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వాలు ఈరోజు ఈ గవర్నెన్స్ వేదికగా ప్రజలకి పెద్ద మొత్తంలో చేరువవుతున్నాయి అనడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూస్తే ఈరోజు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా ప్రభుత్వం ఏదో ప్రజల దగ్గరికి వచ్చి డైరెక్ట్గా డబ్బులు ఇవ్వట్లేదు, ప్రభుత్వమే డైరెక్ట్గా బ్యాంకుల ద్వారా ప్రజల అకౌంట్లోకి డైరెక్ట్గా డబ్బులు వేయగలుగుతోంది. సో ఇదంతా దేని ద్వారా సాధ్యమైంది అని అంటే ప్రభుత్వ పరిపాలన డిజిటల్ విధానంలోకి రావడం వల్ల, ఈ డిజిటల్ విధానాన్ని పెద్ద మొత్తంలో ఉపయోగించుకోవడం వల్లే ఈరోజు పెద్ద మొత్తంలో లబ్ధిదారుల యొక్క ఇన్ఫర్మేషన్ ప్రభుత్వం దగ్గర డిజిటల్ ఫార్మాట్లో అందుబాటులో ఉండడం, వాళ్ళకి సంబంధించి ఇవ్వాల్సిన డబ్బులు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈవెన్ తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు పథకం కూడా అదే విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు.
ప్రభుత్వము ఈ యొక్క పహల్ ప్రోగ్రామ్ ఎల్పిజికి సంబంధించి ప్రభుత్వం ఇవ్వాలనుకుంటున్న సబ్సిడీ ఏదైతే ఉందో ఆ సబ్సిడీని కూడా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి నేరుగా లబ్ధిదారుని అకౌంట్లోకి వెళ్ళడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే పెద్ద మొత్తంలో ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ని ఉపయోగించుకోవడం ద్వారా ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వం ఈరోజు ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తోంది వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ అని. సో ఈ వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ ఇంప్లిమెంట్ చేయడానికి కూడా ఈరోజు ప్రభుత్వానికి అవసరం ఏంటంటే ఈ యొక్క పెద్ద మొత్తంలో ఈ డిజిటల్కి సంబంధించిన డిజిటల్ ప్లాట్ఫామ్లో అందుబాటులో ఉండే డేటానే పెద్ద మొత్తంలో అవసరం. సో దీనికి సంబంధించి ఈరోజు మనం చర్చించుకుంటున్న అంశం ఏంటంటే ఈ గవర్నెన్స్, అంటే ప్రభుత్వ పరిపాలనని డిజిటల్ విధానంలో నిర్వహించడం అనేది. మరి ఈ గవర్నెన్స్కి సంబంధించి బుక్లో ఉండే డెఫినేషన్ ఏంటి అని ఒక్కసారి మనం గమనిస్తే, ఈ గవర్నెన్స్ అంటే ఏంటంటే సమాచార సాంకేతిక రంగ పరిజ్ఞానాన్ని వివిధ ప్రభుత్వ ప్రక్రియలలోనూ మరియు పాలనలోనూ ఉపయోగించడం. దీని ద్వారా బాధ్యతాయుతమైన, పారదర్శకమైన, జవాబుదారీతనంతో కూడిన పాలనను ప్రజలకు అందించేదే ఈ గవర్నెన్స్. ఈ డెఫినేషన్ అనేది కొద్దిగా గుర్తుపెట్టుకోవాలి మనం, ఎందుకంటే డెఫినేషన్స్ని డెఫినేషన్ లాగే ప్రజెంట్ చేయాలి మనం. సో ఈ క్రమంలో మరి ఈ గవర్నెన్స్ ద్వారా ప్రస్తుతం మనకు వస్తున్న పరిణామాలు ఏంటి, మన దేశంలో జరుగుతున్న పరిణామాలు ఏంటి, సో ఈ కరోనా వైరస్ కారణంగా మనం తీసుకొచ్చిన కొన్ని రిఫార్మ్స్ ఏంటి అనే విషయాల గురించి మనం ఇక్కడ చర్చిద్దాం. సో ఈ గవర్నెన్స్ ప్రభుత్వ పరిపాలన డిజిటల్ ప్లాట్ఫామ్లో చేయడం ద్వారా ఏ విధమైన బెనిఫిట్స్ ఉంటాయి, దాన్ని చేయడానికి ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే విషయాల గురించి మనం ఇక్కడ చూద్దాం. సో చూస్తే ప్రభుత్వ పరిపాలన డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా అందిస్తే అవినీతి నిర్మూలన అనేది సాధ్యమవుతుంది, పారదర్శకత పెరుగుతుంది, జవాబుదారీతనం పెరుగుతుంది. అయితే ప్రభుత్వాలు ఇది కల్పించడానికి, ఈ యొక్క డిజిటల్ ప్లాట్ఫామ్లో పరిపాలన కల్పించడానికి ఏం చేయాలంటే పెద్ద మొత్తంలో దీనికి అవసరమైన మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టాలి. భారత్ నెట్ ప్రోగ్రామ్ ద్వారా ఈరోజు ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ సదుపాయం కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఫైబర్ గ్రిడ్ ద్వారా మొత్తం అన్ని గ్రామాలకి ఇంటర్నెట్ సదుపాయం మిషన్ భగీరథ పైపుల లైన్ల ద్వారానే అదే సమయంలో ఈ యొక్క ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ వేయడానికి కూడా ప్రయత్నాలు జరిగాయి. సో ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఈ యొక్క ఇంటర్నెట్ సదుపాయాన్ని ప్రతి గ్రామానికి చేరవేయాలనే చర్యలు ఇంకా జరుగుతూ ఉన్నాయి. సో అది పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ అయిన తర్వాత మాత్రమే ఈ యొక్క ప్రభుత్వ పరిపాలన డిజిటల్ ప్లాట్ఫామ్లో అందరికీ చేరవేయడానికి వీలవుతుంది అంటున్నారు. అదేవిధంగా మన ప్రభుత్వ విభాగాల్లో ఉన్న ఒక సమస్య ఏంటంటే సీనియర్ విభాగాల్లో పనిచేస్తున్న వారికి డిజిటల్ ప్లాట్ఫామ్పై అవగాహన అనేది కొద్దిగా తక్కువగా ఉంది. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి కూడా దీన్ని వినియోగించడానికి అవగాహన తక్కువగా ఉంది. సో ఈ రెండు అంశాల్లో కూడా ప్రభుత్వాలు ప్రాపర్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయాలి అంటున్నారు. సో వాళ్ళకి కరెక్ట్గా ట్రైనింగ్ ప్రొవైడ్ చేసినప్పుడే ఈ పరిపాలన నిర్వహించడంలో వాళ్ళు ముందుంటారు, ఈ యొక్క సీనియర్ విభాగాల్లో ఉన్న ఇప్పుడు పనిచేస్తున్న వారు. అదేవిధంగా ఇంకొక ప్రధానమైన సమస్య ఏమొచ్చే అవకాశం ఉంది అని అంటే ఈ యొక్క రహస్య ఇన్ఫర్మేషన్, ప్రభుత్వానికి సంబంధించిన రహస్య ఇన్ఫర్మేషన్ అనేది హ్యాకింగ్కి గురయ్యే అవకాశం ఉంది అంటున్నారు. సో ఈ విధంగా పెద్ద మొత్తంలో మనం డిజిటల్ ప్లాట్ఫామ్స్పై ఆధారపడుతున్నాం, కానీ ఈరోజు ప్రపంచంలో ప్రతిరోజు పేపర్లో చూస్తాం ఏదో ఒక ప్రాంతంలో ఏదో ఒక అంశం సైబర్ దాడికి గురైంది అనేసి. ఇప్పటికీ కొన్ని దేశాల హ్యాకర్లు మన రక్షణ వ్యవస్థలోకి చొరబడ్డారని, లేదంటే ఇతరత్ర ప్రభుత్వ విభాగాల అధిపతుల యొక్క దాంట్లోకి చొరబడ్డారు అని చెప్పేసి వాళ్ళ యొక్క వెబ్సైట్లోకి చొరబడ్డారు అనేసి అప్పుడు మనం చూస్తూ ఉంటాం పేపర్లో. సో ఈ క్రమంలో ఇలాంటి అంశాలు నిరంతరం జరిగే అవకాశం ఉంది ఈ యొక్క డిజిటల్ ప్లాట్ఫామ్లోకి పూర్తి స్థాయిలో ప్రభుత్వాలు వెళ్తే అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఇక్కడ ప్రభుత్వాలు దానికి సంబంధించిన పటిష్టమైన రక్షణ వ్యవస్థను డెవలప్ చేసుకోవాలి అంటున్నారు. సో పటిష్టమైన ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ వ్యవస్థను కనుక మనం రూపొందించుకుంటే ఇక సైబర్ దాడుల నుంచి మనం రక్షణ కల్పించుకున్నట్లే అంటున్నారు. అదేవిధంగా ప్రైవేట్ పెట్టుబడులకు పెద్ద మొత్తంలో అవకాశం ఇవ్వాలి అంటున్నారు. సో ఈరోజు మొత్తం ప్రభుత్వమే ఈ స్థాయిలో మౌలిక వస్తువుల కల్పనకు పూనుకొని అది కంప్లీట్ చేయడానికి కొన్ని సంవత్సరాలు పట్టే అవకాశం ఉన్న క్రమంలో పెద్ద మొత్తంలో ప్రైవేట్ సంస్థలని కూడా దీంట్లో భాగస్వాములు చేయడం ద్వారా ఈ యొక్క పనులు వేగవంతంగా జరుగుతాయి అంటున్నారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా ఈ యొక్క అవసరమైన మౌలిక వస్తువుల కల్పనను వేగవంతంగా చేయాలి అంటున్నారు. అంతేకాకుండా భారతదేశంలో ఇప్పుడు ప్రస్తుతం ఒక చర్చలో ఉన్న ఒక అంశం ఏంటంటే వ్యక్తిగత గోప్యత మరియు సమాచార భద్రత అనేవి ప్రజల యొక్క ప్రాథమిక హక్కులు అని సుప్రీంకోర్టు వివిధ సందర్భాల్లో చెప్పిన పరిస్థితి. సో ఈ క్రమంలో ఈ యొక్క డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా ప్రభుత్వాలు సేకరించిన ప్రజల డేటా కనుక దుర్వినియోగానికి గురైతే, అంటే ఎక్కడైనా హ్యాకింగ్కి గురై ఆ డేటా కనుక దుర్వినియోగానికి గురైతే దానికి బాధ్యత వహించాల్సింది ప్రభుత్వమే అంటున్నారు. ఎందుకంటే ఈరోజు మన చర్చలో ఉన్న ఆరోగ్య సేతు యాప్ గురించి కూడా చర్చలో ఉంది. ఎందుకంటే ఆరోగ్య సేతు యాప్లో కొన్ని డిఫెక్ట్స్ ఉన్నాయి, ఆ డిఫెక్ట్స్ ద్వారా ప్రజల ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా బయటికి పంపించవచ్చు అనేసి ఒక వేరే దేశానికి చెందిన ఒక హ్యాకర్ అనౌన్స్ చేశాడు.
సో దానికి సంబంధించి ప్రభుత్వం చెప్పిన అంశం ఏంటి, మా యొక్క ఆరోగ్య సేతు యాప్ చాలా పటిష్టంగా రూపొందించబడింది, ఇది ఎలాంటి హ్యాకింగ్కి గురవ్వదు అనేసి. కానీ అంతర్గతంగా ఏదో ఒక సమస్య ఉండవచ్చు, ఆ హ్యాకర్ ఏదో ఒక లోపాన్ని గుర్తించే ఆ విషయాన్ని చెప్పినట్టుగా మనం ఆలోచించాలి. సో ఈ క్రమంలో ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం అవ్వకుండా పటిష్టమైన వ్యవస్థను మనం రూపొందించుకోవాలి అనేసి అంటున్నారు. అంతేకాకుండా ఈ యొక్క గ్రామీణ ప్రాంత ప్రజలకు దీనిపై అవగాహన కల్పించాలి. సో అప్పుడు మాత్రమే ఈ విధమైన డిజిటల్ ప్లాట్ఫామ్లో సేవలు అందించి పారదర్శకత పెంచడానికి, అంతేకాకుండా జవాబుదారీతనం పెంచడానికి అవకాశాలు ఏర్పడతాయి అంటున్నారు. మరి ప్రపంచంలో చూస్తే యూరోపియన్ యూనియన్లో మనం పాలిటీలో ఒక అంశం చదువుతాం, ప్రత్యక్ష ప్రజాస్వామ్యం, పరోక్ష ప్రజాస్వామ్యం అని. భారతదేశం పరోక్ష ప్రజాస్వామ్యం ద్వారా ప్రస్తుతం జరుగుతోంది. కానీ ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో రిఫరెండం, ఇనిషియేటివ్, రీకాల్, ప్లెబిసైట్ అని చదువుతాం. సో ఇనిషియేటివ్ అంటే ఏంటి, ప్రజలు తమకు అవసరమైన ఏదైనా అంశాన్ని ప్రభుత్వానికి ఒక నోటిఫై చేస్తే ప్రభుత్వం దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సో దాన్నే ఈరోజు యూరోపియన్ యూనియన్ డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా తీసుకొచ్చింది అంటున్నారు. సో డిజిటల్ ప్లాట్ఫామ్లో ఆన్లైన్లో సంతకాల ఉద్యమం చేపట్టడం ద్వారా విద్యారంగంలో రిఫార్మ్స్ రావడం జరిగింది. అంటే ఈ యొక్క ఇనిషియేటివ్ ప్రక్రియకి సంబంధించి ప్రభుత్వం డిజిటల్ ప్లాట్ఫామ్లోనే వాళ్ళకి ప్రొవైడ్ చేసింది అంటున్నారు. అదేవిధంగా 2003 సంవత్సరంలో 33 దేశాలు తమ పౌరులకు ఆన్లైన్లో సేవలు అందిస్తే ఈ రోజుకి 2016 కల్లా ఈ యొక్క సంఖ్య ఎంత అయిందంటే 148 దేశాలు. ఈ రోజుకి 2020కి సంబంధించి చూస్తే ప్రపంచంలో దాదాపుగా అన్ని దేశాలు ఈ యొక్క డిజిటల్ ప్లాట్ఫామ్లో సేవలు అందిస్తున్నాయి. ప్రజలకి కొద్దిగా తక్కువ మొత్తంలో కొన్ని దేశాల్లో ఉండొచ్చు, ఎక్కువ మొత్తంలో కొన్ని దేశాల్లో ఉండొచ్చు. కానీ ఈ రోజుకి 2020 సంవత్సరానికి ప్రపంచంలో దాదాపుగా అన్ని దేశాలు డిజిటల్ ప్లాట్ఫామ్ వైపు మల్లుతున్నాయి అంటున్నారు. అదేవిధంగా ప్రభుత్వ వ్యయానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ను 128 దేశాలు ఆన్లైన్లో ప్రొవైడ్ చేస్తున్నాయి అంటున్నారు. సో దీని ద్వారా ఏం జరుగుతుందంటే పారదర్శకత అనేది పెద్ద మొత్తంలో పెరుగుతుంది అంటున్నారు. సో ఈ విధమైన విధానాలని, వేరే దేశాలు చేస్తున్న మెరుగైన విధానాలని భారతదేశం కూడా అవలంబించాలి అంటున్నారు. అదేవిధంగా సింగపూర్ దేశాన్ని మనం ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే 1980 సంవత్సరంలోనే వాళ్ళు ప్రభుత్వ పరిపాలన కొరకు కంప్యూటరీకరణను వాడారు అని చెప్తున్నారు. అదేవిధంగా 1990 సంవత్సరంలోనే నేషనల్ బ్రాడ్బ్యాండింగ్ విధానం తీసుకొచ్చారు. 2000 సంవత్సరం నుంచి దేశమంతటా ఉచిత వైఫై హాట్స్పాట్లు ఏర్పాటు చేశారు. అంటే మన భారతదేశం సింగపూర్తో పోల్చుకుంటే ఇప్పటికీ ఇంకా 20-25 సంవత్సరాలు వెనుకబడే ఉంది అని చెప్పాలి ఇలాంటి విషయాల్లో. సో ఈ క్రమంలో మన యొక్క చర్యలు వేగవంతం అవ్వాలి. దానికి అవసరమైతే ప్రైవేట్ పెట్టుబడులను వినియోగించుకోవాలి. ప్రభుత్వ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో వేగంగా ముందుకు వెళ్తూ వేగంగా ఈ డిజిటల్ ప్లాట్ఫామ్లోకి తీసుకురావడం ద్వారా దేశ అభివృద్ధి మరింత వేగవంతం అవుతుంది అనేసి నిపుణులు చెప్తున్న పరిస్థితి. సో ఇదండి ఈరోజు వచ్చిన ఎడిటోరియల్ అంశము. నెక్స్ట్ ఇంకో ఎడిటోరియల్తో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.